హే గాయస్, ఇవాళ మనం ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య జరిగిన నెయిల్ బైటింగ్ ఎన్కౌంటర్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మన పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్కి డాక్టర్ రాహుల్ మరియు డాక్టర్ ఉదయ్ వచ్చారు. ఇవాళ రోజు వచ్చినట్టు పిల్లి బొమ్మలు పాండా బొమ్మలతో కాకుండా ఒరిజినల్ బొమ్మలు చూపించుకుంటున్నాం. సో దట్స్ ఎ స్టార్ట్. సో గైస్, వెల్కమ్ టు ద ఫస్ట్ షాట్. హలో గైస్. హాయ్ హాయ్ Hey guys, hi. సో ఉదయ్, ఒక బాధాతప్త Yeah, హృదయంతో ఉదయ్ మరియు రాహుల్, నేను కూడా ముగ్గురు ఇండైరెక్ట్గా, రాహుల్ నేను సిఎస్కే అడ్మైరర్స్ అయినా ఉదయ్ పాపం డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆర్సీబీకి అగెన్స్ట్గా పాపం ఫేస్ చేయాలనుకున్నాడు. బట్ ఇవాళ చూద్దాం. సో వాట్ ఆర్ యువర్ ఇనిషియల్ థాట్స్ ఉదయ్? definitely ఇది ఒక నెయిల్ బైటింగ్ ఎన్కౌంటర్ అనే చెప్పుకోవాలి. గివెన్ ది హిస్టరీ దట్ రీసెంట్ టైమ్స్ లో ఆర్సీబీ హస్ క్లియర్లీ డామినేటెడ్ సిఎస్కే ని మొత్తం. కానీ ఈరోజు ఐ థాట్ సిఎస్కే ఏమైనా మళ్ళీ బ్యాక్ టు విన్నింగ్ వేస్ వస్తారేమో అన్నట్టు అని చెప్పి అనుకున్నాను. అండ్ దే షోడ్ ఇంటెంట్ కంప్లీట్లీ త్రూ అవుట్ ది రన్ చేసి కూడా మొత్తం. అండ్ మొత్తం మ్యాచ్ కి డిఫరెన్స్ అయితే ఆ రొమారియో షెపర్డ్ ఇన్నింగ్స్ మాత్రమే అండ్ మన పెద్దన్న ఖలీల్ ఓవర్ మాత్రమే. అది కానీ లేకుండా ఉండింటే కొంచెం డిఫరెంట్ గా ఉండిండేదేమో, సిఎస్కే ఖచ్చితంగా గెలిచి ఉంటుంది అని నా ఫీలింగ్. రాహుల్, యాక్చువల్లీ నేను ఖలీల్ అహ్మద్ కవర్ ఎందుకు ఇచ్చానో చాలాసార్లు ఆలోచించాను మ్యాచ్ చూస్తున్నప్పుడు అంతా. అదొక్కటే ఈ మ్యాచ్ లో పెద్ద మిస్టేక్ అనిపించింది. గైస్ ఇప్పుడు చాలా సున్నితంగా మాట్లాడుతున్నాడు, కానీ మన రేడియాలజిస్ట్ అప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉండు. మేమంతా కలిసే చూసాం మ్యాచ్. ఎందుకు ఇచ్చాడు రా ధోని ఓవర్, ఖలీల్కి అంశుల్ కంబోజ్కి ఇచ్చి ఉండొచ్చు కదా అని ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. బట్ చెప్పు రాహుల్. ఎందుకులే మళ్ళీ ఫ్రస్ట్రేషన్ అంతా కక్కడం ఎక్కడ. అసలు ఆర్సీబీ మేనేజ్ టు స్నాచ్ విక్టరీ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ డిఫీట్ అనే చెప్పొచ్చు. బేసిక్గా లాస్ట్ 3 overs ఏంటి ఉదయ్, మొమెంటమ్ షిఫ్ట్స్ గురించి వాట్ డూ యూ థింక్? క్లియర్లీ ఆయుష్ మాత్రే వికెట్ గేమ్ చేంజింగ్ అక్కడ. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో రెక్లెస్ షాట్ అని కూడా చెప్పలేము. దే నీడ్ టు స్కోర్ ఏ బౌండరీ. అవును. సో హీ హ్యాడ్ టు గో ఫర్ దట్. అందుకని అతను ట్రై చేశాడు కానీ అవుట్ అయ్యాడు. దాని తర్వాత ఇంకా ధోని వచ్చి రాకటాలకి ఇంకా చూసి ఎత్తి పెట్టుకున్నాడు, ఖచ్చితంగా స్పిన్నర్కి వేయాలని చెప్పి సురేష్ శర్మకు ఓవర్ ఇచ్చాడు రజత్ పటిదార్. ఇది ఒక టెంప్లెట్ అయిపోతుంది ఎవ్రీ టీమ్ కెప్టెన్ కి. ధోని బ్యాటింగ్ వచ్చాడా, స్పిన్నర్ కు ఓవర్ ఎత్తి పెట్టుకో, ఖచ్చితంగా ఓవర్ ఇవ్వు, హీల్ డెలివర్ ఫర్ యూ అన్నట్టు. వికెట్ తీయకపోయినా ఈ కంట్రోల్ ది ఓవర్, జస్ట్ 6 runs. ఆ టైంలో 35 of 18 balls ఉన్నప్పుడు 6 runs వచ్చింది అనేసి అంటే ఖచ్చితంగా ఇంకా బ్యాటింగ్ సైడ్ మీద ప్రెషర్ పెరిగిపోతుంది. ఈవెన్ దో అక్కడ ధోని అయినా జడేజా అయినా ఎవరైనా ప్రెషర్ పెరుగుతుంది చేజ్ లో. మనం రెస్టారెంట్ లో ఉన్నప్పుడు కూడా అందరూ కూడా కమెంట్లు చేస్తూ ఉన్నారు, ఎందుకురా ధోని వచ్చాడు, ఎందుకురా ధోని వచ్చాడని. నిజంగా ధోని ఫ్యాన్స్ కి చాలా హార్ట్ బ్రేకింగ్ గానే ఉంటుంది ఇది. ఏం రాహుల్, నాకైనా రాహుల్కైనా ఈవెన్ నీకైనా కూడా అలా ధోని ఆ స్టేచర్ నుంచి ఇలా వచ్చి లయబిలిటీ లాగా మారిపోతున్నప్పుడు ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కొంచెం అలా ఉంటుంది. బట్ మేబీ డెలివర్ చేస్తాడో అనుకున్నాడేమో. లాస్ట్ ఇయర్ ఆ డేజావు తర్వాత మళ్ళీ ఇది సేమ్ డేజావు అని అనుకోవచ్చు. ఫుల్ టాస్ బాల్కి అవుట్ అయిపోవడం కానీ లాస్ట్లో స్కోర్ చేయలేకపోవడం. ధోని కూడా ఈ సీజన్ చూస్తే 3 overs స్పిన్నర్స్కి ధోని వచ్చినప్పుడు ఉండింది. ఒకటి తీక్షణ ఆర్ఆర్ మ్యాచ్లో 5 runs ఓడిపోయారు, 5 runs వచ్చింది ఆ ఓవర్. నెక్స్ట్ మొన్న చెహల్ ఓవర్ కూడా పంజాబ్తో, అప్పుడు కూడా ఓన్లీ 6 runs, ఫస్ట్ బాల్ 6 కొట్టి అవుట్ అయిపోయాడు. ఇప్పుడు కూడా సుయేష్ శర్మ సేమ్ థింగ్. మొత్తానికి యాక్చువల్గా చూస్తే పెద్ద డ్రాబ్యాక్ అనే చెప్పచ్చు. మేబీ ఈ స్టేజ్ ఆఫ్ కెరియర్లో ధోని ఇంకేం చేయగలడో నాకు తెలియదు. బట్ ఇట్స్ రియలీ ఫ్రస్ట్రేటింగ్ ఫర్ ఆల్ ద సిఎస్కే ఫ్యాన్స్. మ్యాచ్ బై మ్యాచ్ ఇలాంటి మ్యాచ్లు అన్నీ ఎప్పుడు ఆర్సీబీ ఓడిపోయేది, సిఎస్కే గెలిచేది, చాలా క్లోజ్ ఎన్కౌంటర్స్. బట్ లాస్ట్ 3 encounters అసలు ఇదొక్కటే మనకు కొంచెం బేసిక్గా ఇంకా మాట్లాడుకుంటే కొంచెం నెయిల్ బైటింగ్ ఫినిష్ అనుకోవచ్చు. మిగిలిన ఆర్సీబీ 1-sidedగా అయిపోయింది. లాస్ట్ సీజన్ లాస్ట్ మ్యాచ్ అయినా కూడా కొంచెం గెలవకపోయినా మేబీ ప్లే ఆఫ్ స్పాట్ కోసం ఆడారేమో, కానీ గెలిచే ఛాన్స్ అయితే అప్పుడు కూడా లేదు. సో బేసిక్గా మళ్ళీ ఆర్సీబీ బ్యాక్ టు ద టాప్ ఆఫ్ ద టేబుల్ ఈ విన్ తర్వాత. మోస్ట్ ప్రాబబ్లీ టాప్ 2 ఫినిష్ గ్యారంటీ అనుకోవచ్చేమో ఇంకొక మ్యాచ్ గెలిస్తే. సో ఇన్ వన్ వే యాజ్ ఎ సిఎస్కే ఫ్యాన్ ఎంఐ టాప్ ఆఫ్ ద టేబుల్ లేదు కాబట్టి మేము హ్యాపీ. ఎంత దరిద్రం కదరా రాహుల్ ఇది. మనం ఏం పీకట్లేదు, వేరే పీకే వాళ్ళని కూడా మనం
వీళ్ళు కాకపోతే బాగుండు అనుకోవాల్సి వస్తుంది. దట్స్ ఓకే. రాహుల్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గురించి బెతెల్ మరియు కింగ్, అర్థం కాలేదు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గురించి చెప్పు. ఓపెనింగ్ పార్టీ చెప్పాలంటే అసలు ఈరోజు సాల్ట్ లేకపోయినా బెత్తల్ ఆ ప్లేస్ బాగా అసలు ఇది చేశాడు. అవును. అండ్ కింగ్ అసలు 5 6 అన్ని లెగ్ సైడ్ అసలు ఆ స్లాట్ లో కొట్టడము అసలు అది హైలైట్. అసలు జడ్డుకి కింగ్ కి ఈరోజు చిన్న వార్ లాగా అనిపించింది. జడ్డు ఓవర్ టైట్ గా వేయడము, మళ్ళీ నెక్స్ట్ ఓవర్ లో కింగ్ జడ్డు 6 కొట్టడము. అవును, దట్స్ ద హైలైట్ అనిపించింది అసలు యాక్చువల్ గా ఈ రోజు మ్యాచ్ కి. అంతా ఉన్న మధ్యలో కొంచెం కంట్రోల్ చేసినట్టు అనిపించింది చెన్నై జడ్డు ఓవర్స్ అప్పుడు కానీ కొంచెం మధ్యలో. బట్ లాస్ట్ లో మన గొర్రెల కాపరి షెపర్డ్ వచ్చి మొత్తం మార్చి పడేశాడు 14 బాల్ 50 తర్వాత. అసలు గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ అంటే అదే అనుకోవచ్చేమో లాస్ట్ కి ఇంకా. సో ఓవరాల్ గా బ్యాడ్ డే ఫర్ సిఎస్కే అనుకోవచ్చు. రాహుల్, ఉదయ్, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ డే, బ్యాడ్ లక్ మేబీ. బ్యాడ్ లక్ ఏం లేదు, ఆడినప్పుడు ఇంకేముంటది. యాక్చువల్లీ ధోని కూడా మేబీ హీ మిస్డ్ ఎ ట్రిక్. ఖలీల్ కాకుండా అన్షుల్ కంబోజ్కి ఇచ్చిండొచ్చు ఆ ఓవర్. ఖలీల్ డెత్లో పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ మధ్యలో ఎప్పుడు లేదు. పవర్ ప్లేలో బాగా వేసేవాడు కానీ డెత్లో లేదు. మేబీ ఎక్స్పీరియన్స్ కౌన్స్ అని అనుకున్నాడేమో ధోని, బట్ అది కూడా కొంచెం మిస్కాల్కులేషన్ అనే చెప్పుకోవచ్చు. ఉదయ్, షెపర్డ్స్ ఇన్నింగ్స్ గురించి. యా, ఇందాక అన్నావు కదా ఖలీల్ మోర్ ఎక్స్పీరియన్స్, ఈ మధ్య బాగలేదు డెత్ లో అని. ఖలీల్ ఎప్పుడు డెత్ లో బాగలేదు, ఈ మధ్య అని చెప్పద్దులే, ఎప్పుడు వేయలేదు. సో దెర్ ఇస్ నో నీడ్ టు బి అదేంటది టర్కీ టవల్ చుట్టి మెట్టుతో కొట్టడం వద్దులే కానీ ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకుందాం. ఎప్పుడు వేసింది లేదు, బటర్ వేయాల్సి డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. యా, అంటే ఎక్కడ కానీ ఒక వేరియేషన్ కానీ ఏమీ ట్రై చేయలేదు అసలు ఖలీల్. ఏ బాల్ వేస్తున్నా కొడుతూనే ఉన్నాడు. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా నో బాల్ ఒకటి. ఆ నో బాల్ లేకపోయినా గెలుచుంటారేమో అట్లీస్ట్ 3 runs డిఫరెన్స్, 33 runs. మనకు కూడా ఒక నో బాల్ పడింది. అదే, బట్ దట్స్ ఇట్. అదే మనకు లక్ ఉండాలిరా, రెండు వైపు మనకు ఉండాలి, అటువైపు ఉండకూడదు. అప్పుడే ఇలాంటి దరిద్రంలో నెట్టుకు రాగలరు సిఎస్కే వాళ్ళు. ఆయుష్ మాత్రే ఇన్నింగ్స్ గురించి. యా, ఆయుష్ మాత్రే ఇన్నింగ్స్ 17 year old అయినా కానీ 48 ball 94 అనేది ఇట్స్ అన్బిలీవబుల్ అనే చెప్పాలి. అసలు మనం ఈ ఐపీఎల్ లో చూస్తున్నాము లెస్ దెన్ 18 years ప్లేయర్స్. మొన్న వైభవ్ సూర్యవంశీ, ఈ రోజు ఐ వాస్ బ్యాకింగ్ రియల్లీ మాత్రే కొడతాడేమో అన్నట్టని. అందరు లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు, 4 సెంచరీలు కొట్టిన వాళ్ళు. ఒక రైట్ హ్యాండర్ ఉంటే కూడా బాగుంటుందేమో. అది 17 year old అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అన్నట్టని. కరెక్టే అతను చేసింది మాత్రం. అతని మైల్ స్టోన్ కోసం తీసుకోకుండా టీమ్ రిక్వైర్డ్ 100 తగ్గిద్దాం అన్నట్టు చెప్పి షార్ట్ కి వెళ్ళాడు. అవును, యాక్చువల్లీ అది కమెంటబుల్ థింకింగ్ అని అనుకోవచ్చు. ఫస్ట్ సెంచరీ టెంప్టింగ్ గా ఉండొచ్చు కొంచెం తీసుకుందామని, లేకుండా అంతకుముందు కూడా ఎవ్రీ లాస్ట్ బాల్ ఎప్పుడైతే అవసరం ఉందో ప్రతి ఓవర్ బౌండరీ కొడుతూ వచ్చాడు మాత్రేనే. బట్ బ్యాడ్ లక్ అంతే పాపం. మేబీ వాళ్ళు గెలిచుంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చిండేదేమో మాత్రేకి. లుంగి ఎంగిడి అసలు అరే జాష్ హేజల్వుడ్ లేకపోవడం వల్ల ఓకేలే, ఎంగిడి ఎప్పుడు చెన్నైకి ఆడినప్పుడు ప్రతి మ్యాచ్ చెడగొట్టాడు. ఇవాళ ఆర్సీబీకి ఆడి కొంచెం రీపే చేస్తాడేమో, చెన్నైకి ఒక మ్యాచ్ గెలిపిస్తాడేమో చెన్నై అని అనుకున్నాం. బట్ ఆ ఒక్క ఓవర్లో 2 వికెట్లు పడ్డం, మళ్ళీ ఎంగిడి మళ్ళీ మ్యాచ్ తిప్పాడు ఆర్సీబీకి, సిఎస్కేకి అగెన్స్ట్గా. వాడు ఏ టీం ఆడినా అగెన్స్ట్గానే తిప్పుతాడేమో రా సిఎస్కేకి. అండ్ యువర్ థాట్స్ ఆన్ నితిన్ మీనన్, ద గ్రేట్ లెజెండ్ నితిన్ మీనన్ అండ్ హిస్ యాంటిక్స్. ఐ డోంట్ నో, అది యాక్చువల్లీ బ్రెవిస్ ఎల్బిడబ్ల్యూ. యాక్చువల్లీ అది ఇట్స్ నాట్ అవుట్. నార్మల్ గా చెప్పాలి అనేసి అంటే కోహ్లీకి అగేన్స్ట్ గా ఇవ్వాలి నితిన్ మీనన్ డెసిషన్. కోహ్లీ అని ఏమన్నాడో ఏమో మరి. అదే ఎంపైరింగ్ యూజువల్ గా ఎప్పుడు చాలా స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ అనుకుంటాడు నితిన్ మీనన్. బట్ ఇప్పుడు టైమర్ లేనప్పుడు అలా చేయడం వాళ్ళకి తెలియదు. టైమర్ ఉండి లేకపోయింటే వాళ్ళు తప్పు బ్యాట్స్మెన్స్ది. టైమర్ డిస్ప్లే కానప్పుడు హీ షుడ్ హ్యావ్ గివెన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు ద బ్యాట్స్మెన్ టైమర్ అయినప్పుడు. బట్ టైమర్ లేకుండా వాళ్ళు గాల్లో లెక్క పెట్టుకోలేరు కదా. బట్ అది ఖచ్చితంగా టెక్నికల్ గ్లిచ్ అయినప్పుడు బ్యాట్స్మెన్ కి కొంచెం ఫేవర్ చేసి ఉండాల్సింది అన్ఫార్చునేట్లీ. అండ్ ఆర్సీబీస్ ఫీల్డింగ్ ఇవాళ చాలా చెత్తగా ఉన్నా కూడా సమ్హౌ దే పుల్డ్ ఇట్ ఆఫ్. ఇలాంటి మ్యాచ్లో ఫీల్డింగ్ చాలా ఇంపార్టెంట్ యూజువల్గా, బట్ స్టిల్. అండ్ ఫైనల్గా వస్తే ఎంగిడియా ఓవర్ బాగా వేయడం వల్ల నెక్స్ట్ ధోని వచ్చి లాస్ట్ బాల్ మళ్ళీ డాట్. ఆ ఓవర్ 8 runs వచ్చింది బేసిక్గా. ఇంకా నెక్స్ట్ సుయేష్ శర్మ కంట్రోల్ చేయడం అవుట్ స్టాండింగ్
డే ఫర్ ఆర్సీబీ అనుకోవచ్చు. లాస్ట్కి బ్యాటింగ్లో అయినా 213 వాజ్ నెవర్ చేస్డ్ ఇన్ ఆర్సీబీ. దిస్ వుడ్ హ్యావ్ బీన్ ద హైయెస్ట్ స్కోర్ దట్ ఈస్ చేస్డ్ అట్ చిన్నస్వామి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ హ్యాపెన్స్ అంతే ఇంకా. సో వాట్స్ నెక్స్ట్ గైస్? ఏముంది టేబుల్ రాహుల్ వచ్చేసాం ఇంకేముంది, ఏడ్చకు. ఇట్స్ ఓకే, ఇంకా డిసప్పాయింటింగ్ ఆర్ఆర్ అంతే ఇంకా. యాక్చువల్ గా మేము ఆర్ఆర్ గట్టి కాంపిటీషన్ ఇద్దాం అనుకుంటున్నాం ఇంకా. అంతే. మేమున్నాం రా, ఇంకా మేము వింటాము. ఏమో నాకు ఈ ఏముంది? లాస్ తర్వాత ఐ డోంట్ థింక్ చెన్నై విల్ బి అవుట్ ఆఫ్ దట్ వుడెన్ స్పూన్ అని. లాస్ట్ ప్లేస్ మేబీ ధోనీస్ లాస్ట్ సీజన్ లాస్ట్ ప్లేస్లో ఉంటుందేమో. ఇంకా మనం మాట్లాడుకున్నాం ధోనీస్ లాస్ట్ గేమ్స్ ఎప్పుడు డిసప్పాయింటింగ్ నోట్లోనే ఉండింది. హీ హ్యాడ్ ద పర్ఫెక్ట్ ఛాన్స్ టు సైన్ ద కెమెరా అండ్ సైన్ ఇట్ ఆఫ్ ఇన్ 2023, బట్ హీ చోజ్ ద అదర్ వే రౌండ్. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. వీ హోప్ వుడెన్ స్పూన్ కోసం ఇంకా దరిద్రంగా ఏదో ఒక టీం ఆడి అది లేకుండా ధోనికి అట్లీస్ట్ ఇంకొంచెం బెటర్ ఎండింగ్ వస్తుందేమో అని అనుకుంటాం. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ రేడియాలజిస్ట్ అండ్ అనస్థీషియాలజిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. That's it guys. Let's meet again for tomorrow's video. Okay guys, thank you. Please subscribe. Thank you. థ్యాంక్ యూ గైస్.